హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ చిన్న టీవీ. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీ తోటి విద్యార్థులకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన రెసిపీలకి వెళ్దాము. సంవత్సరం పాటు నిల్వ ఉండే గుమగుమలాడే మామిడికాయ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇదే అండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని 1 kg దాకా మామిడికాయలు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. దానిపైన ఉండే జీడి కొంచెం కూడా దానికి లేకుండా నీట్గా రుద్ది వాష్ చేసుకోవాలి. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ రుద్ది వాష్ చేసుకోవాలి. అప్పుడే మామిడికాయ మీద ఉండే జీడి మొత్తం క్లియర్గా పోతుంది. తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఇలా నీట్గా శుభ్రంగా ఏమాత్రము తడి లేకుండా తుడుచుకోవాలండి. ఎంత నీట్గా తుడుచుకుంటే అంత బాగా పికిల్ నిల్వ ఉంటుంది. తడి మాత్రము అస్సలు ఉండద్దు. ఇట్లా ప్రతి ఒక్క కాయ ఇలా నీట్గా వాటర్ తేమ లేకుండా నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు సపరేట్గా పెట్టేసేయండి. తడి అనేది ఆరిపోతుంది ఎక్కడన్నా తేమ ఉంటే. తర్వాత ఇక్కడ మసాలాకు వచ్చేసి నాకు మా హస్బెండ్ హెల్ప్ చేశారు. జీడి భాగం మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి, ఇలా తీసేసేయాలి. తర్వాత మీకు కావలసిన సైజులో మామిడికాయ ముక్కలు ఇలా కొట్టుకోండి. తర్వాత ఇది ధనియాల పౌడర్, ఇందాక దంచి పెట్టుకున్న ధనియాల పౌడర్ ఇలా ముక్కలో వేసేసుకోండి. 1/2 కప్పు, అలాగే 1/2 కప్పు ఆవాల పొడి, అది కూడా కచ్చాపిచ్చా దంచుకొని వేసుకోండి. 1/2 కప్పు ఉప్పు, దొడ్డుప్పు వేసుకోవచ్చు, సన్నుప్పు వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. తర్వాత 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ కారం, 2 స్పూన్స్ పసుపు, అండ్ 1/2 కప్పు అల్లం వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు. దాంతోపాటు మరో 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు కచ్చాబిచ్చా ఇలా దంచుకొని వాటిని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నేను సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నానండి. వీడియో రికార్డ్ చేయడానికి ఎవరు లేరు నాకు, అందుకే తీశాను. ఇలా అన్ని పదార్థాలు వేసిన తర్వాత ముక్కలకి పట్టేలా కలపండి. ప్రతి ముక్కకి కూడా ఈ మసాలా అనేది పట్టించాలి. అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. బాగా కలుపుకోండి. కిందికి పైకి చాలా అటు ఇటుగా బాగా కలుపుకొని ఇలా ప్రతి ముక్కకి మసాలా పట్టేలా
కలపాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ప్రతి ముక్కకు పట్టేలా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా రావాలి. కలిపిన తర్వాత ఇట్లా మసాలా మొత్తం పీసెస్కి పట్టుకుంటుంది. అలా కలపాలి. తర్వాత బాగా కలుపుకుంటే ఇలా ముక్కలకి పట్టేలా కనిపిస్తుంది. తర్వాత ఒక కప్ ఆయిల్ తీసుకోండి. నేను ఇక్కడ గోల్డ్ డ్రాప్ ఆయిల్ తీసుకున్నాను. పల్లి ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ పోసాక ఇలా ఒక కప్ ఆయిల్ పోసుకున్న తర్వాత కిందికి పైకి ప్రతి పీస్కి అంటేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా కిందికి పైకి బాగా కలుపుకోవాలి. కింద ఉండే మసాలా కూడా పైకి తేలుతుంది ఆయిల్ వేయడం వల్ల. ఇలా ప్రతిదీ బాగా మిక్స్ చేసుకొని ఆ పికిల్ అనేది ఈవెన్గా చేయండి. ఈవెన్గా చేసినప్పుడు మనకు పికిల్ ఊరినప్పుడు ఆయిల్ అనేది బయటకు వస్తుంది అండ్ ప్రతి ఒక్క ముక్కకు కూడా మసాలా అనేది బాగా పట్టుకుంటుంది. ఇంతే అండి, ఎంతో గుమగుమలాడే, నోరు బాలేనప్పుడు తినే అమోఘమైన మామిడికాయ పికిల్.